అక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం దుఃఖపడుతున్నామని, మనం బాధపడుతున్నామని మనతో బాధపడేవారు కొద్దిమందే ఉంటారు. కొద్దిమందే ఉంటారు. ఆ కొద్ది మందిని పోగొట్టుకోమాకండి ఎప్పుడు. లోకమంతా ఏడవదు. మనం ఏడుస్తున్నామని, మనం బాధ కలిగి ఉన్నామని, మనం ఇబ్బందుల్లో ఉన్నామని లోకమంతా ఏడవదు. కానీ ఈ పరిచయాలు ఉన్నటువంటి మనుషుల్లో కూడా దూరం పెంచుకోవటం అన్నమాట. తాను ఏడుస్తుంటే తనతో పాటు ప్రపంచమంతా ఆగిపోలా. ఆ రోజున ఏది ఆగల. ఉదయించే సూర్యుడు ఉదయిస్తూనే ఉన్నాడు. మార్కెటింగ్ జరుగుతూనే ఉంది. అమ్మకాలు, కొనుగోళ్ళు, అమ్మకాలు జరుగుతున్నాయి. ఆకాశంలో విహరించే పక్షులు విహరిస్తూనే ఉన్నాయి. ప్రజల్లో ఎవరు చేసేటువంటి పనులు వారు చేసుకుంటూనే ఉన్నారు. కానీ తనతో పాటు మాత్రము బాధపడేవారు మాత్రం కొంతమందే ఉంటారు. ప్రపంచం మారదు మనం బాధపడుతున్నామని, వేదన చెందుతున్నామని. మన దుఃఖాన్ని పంచుకోవటానికి ప్రపంచంలో ఉన్న ప్రతివాడు నిలబడడు. నిలబడేవాళ్ళు కొంతమంది ఉంటారు. జాగ్రత్త. ఎవడు ఉండకపోయినా ఉండేవాళ్ళు ఉంటారు. ఎవడు రాకపోయినా వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళను పోగొట్టుకోవటం, వాళ్ళను దూరం చేసుకోవటం అనేది మనుషుడికి బాంధవ్యాలు ఏంటో అర్థం అవ్వాలి. మనుషుడికి బాంధవ్యాలు అర్థం అవ్వాలి. మనతో పాటు లోకం ఆగట్లా. ఆమె ఏడుస్తుంది, ఉదయించే సూర్యుడు ఉదయిస్తున్నాడు. లోకం ఆగట్లా, ప్రపంచ ధర్మం ఆగట్లా, మనుషులు అమ్మకాలు కొనుగోలు ఆగట్లా, బిజినెస్ ఆగట్లా, ఆకాశంలో వ్యవహరించేటువంటి పక్షుల యొక్క కోలాహలం ఆగట్లా. ఎవరి సందడిలో వాళ్ళు ఉండిపోయారు. కానీ ఆమెతో పాటు ఉండేవాళ్ళు ఎవరో, వాళ్ళు ప్రాముఖ్యం. ఏడుస్తుంటే నీతో పాటు నిలబడగలిగే మనుషులు ఉంటే వాళ్ళని సంపాదించుకో, వాళ్ళని విడనాడమాక. నువ్వు నిస్పృహలో ఉంటే నీకు ధైర్యం చెప్పేటువంటి మనుషులు ఉంటారు. వాళ్ళు ఎవరో చూడు. ఎవరిని వదులుకున్న వాళ్ళని వదులుకోకూడదు. వాళ్ళతో పాటు ఉండాలి. వాళ్ళు మనతో ఉండాలనేటువంటి ఒక అభిలాష ఉండాలి మొదటిగా.